హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీ పిల్లలు కూడా ఎవరైనా సరే బీట్రూట్ క్యారెట్ తినడానికి ఇష్టపడడం లేదా? ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే నేను బీట్రూట్ క్యారెట్తో ఒకసారి హల్వా ట్రై చేశాను. అసలు ఎలా ఉంటుంది టేస్ట్ అని చూద్దామని. బట్ ఇది మన నార్మల్ హల్వా లాగే ఉంది. బట్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ టేస్ట్ అండి. దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ బీట్రూట్ని క్యారెట్ని మిక్సీలో వేసి వాటర్ తీసుకున్న తర్వాత దానిలో ఒక కప్పు కార్న్ఫ్లోర్ మిక్స్ చేశాను. ఇది బాగా మిక్స్ చేయాలి, లేకపోతే ఉండలు కడుతూ ఉందన్నమాట కంటిన్యూస్గా. ఈ మిశ్రమం మొత్తాన్ని ఉండలు కట్టకుండా చేసి మంచిగా కలిపిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే గ్యాస్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసే టైంలో కలర్ అయితే బాగా చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిన కలర్లో మరలా ఏంటంటే ఉండలు కట్టడానికి అది బాగా వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఉండలు లేకుండా చేసిన తర్వాత ఏదైతే కప్పు మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ ఆఫ్ షుగర్, దీని ప్లేస్లో మనం బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. బెల్లము లేకపోతే ఇంకా చాలామంది ఏంటంటే షుగర్, కొంచెం బీట్రూట్లో ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి షుగర్ అయితేనే బాగుండిద్ది. దీన్ని మనం జామ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్రెడ్లో జామ్గా కూడా సేమ్ దీన్నే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం హల్వాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని దానికి మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఏదైతే మనం ప్రిపేర్ చేసామో దాన్ని మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా పొగలు కక్కుతూ ఉందన్నమాట. ఒక 3 to 4 అవర్స్ తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టకపోయినా కూడా ఇదేమవుతుంది, గట్టిపడిపోయిన తర్వాత నేను ట్రై చేశాను ఏంటంటే స్లైసెస్ లాగా కట్ చేయాలని. స్లైసెస్ లాగా కట్ చేసి దెన్ అగైన్ ఒక 20 to 30 మినిట్స్ని అలా వదిలేసాను. తర్వాత కొంచెం గట్టిగా గడ్డలాగా అయిపోయిందనమాట. దీన్ని తీసుకొని నేనేం చేశానంటే మరలా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో మీరేంటంటే కొంతమంది ఏంటి కూల్గా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది ఏంటి విడిగా నార్మల్గానే తినేస్తారు. మీ ఇష్టం ఫ్రెండ్స్. బట్ ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నార్మల్ మన హల్వా లాగే ఉంది.